ఒక్క రన్అట్కి ఆర్సీబీ గజ్జ 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 వణికిపోయింది. అసలు ఆర్సీబీ ఎందుకు మ్యాచ్ ఓడిపోయిందో మీకు తెలుసా? అంటే మళ్ళీ రన్అట్ వల్ల అనుకున్నారు. సో ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. అంటే దాంతో పాటుగా సిఎస్కేకి సంబంధించిన ఈ పాటికి అప్డేట్ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎంఎస్ ధోని కెప్టెన్గా రాబోతున్నాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ని ఎందుకు తీసేశారు, ఏంటి ప్రాబ్లం, అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకుంది చెన్నై సూపర్ కింగ్స్కి, దానికి సంబంధించిన ఒక విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మ్యాచ్ రివ్యూ విషయానికి వద్దాము. సో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది, ఆర్సీబీకి బ్యాటింగ్ ఇచ్చింది. ఆర్సీబీ 20 ఓవర్స్లో 163 రన్స్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్స్లోనే 169 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. మ్యాచ్ని చేస్ చేసి గెలిచేసింది. ఈ 2025 ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోలేదు. అండ్ ఆర్సీబీ మరోసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది. బయట గెలుస్తుంది, హోమ్ గ్రౌండ్లో ఓడిపోతుంది. అయితే ఎవరైనా వచ్చి ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం పిచ్చు గిచ్చు అంటే అస్సలు నమ్మకండి. ఈ పిచ్ ఏమీ కూడా అంత వరెస్ట్ పిచ్ కాదు, అబో యావరేజ్. అంటే అబో యావరేజ్ కూడా కాదు, ఆల్మోస్ట్ 117 టచ్ చేశారు. సో ఇంకొక 20 రన్స్ ఈజీగా వచ్చేటనమాట ఎవరైనా బ్యాట్స్మెన్ సెట్ అయ్యి ఉంటే. అంటే 200 వికెటే, ఇది కూడా ఒక మంచి బ్యాటింగ్ వికెటే. అంత దరిద్రమైన వికెట్, ఏదో అన్ప్లేయబుల్, ఇక బౌలింగ్ వేస్తే వికెట్లు పడతాయి అనేంత పిచ్ ఏం కాదు ఇది. సో చెప్తూ ఉంటారన్నమాట ఈరోజు మ్యాచ్ అయిపోయాక బౌలింగ్ వికెట్ అని చెప్పి, అవన్నీ నమ్మకండి, సో అంత సొల్లే. సో మీరు చూశారు అంటే ఒక్క రన్అట్ గేమ్ని మొత్తం టర్న్ చేసింది ఫిల్ సాల్ట్. అంటే మనం ప్రివ్యూ వీడియోలో క్లియర్గా చెప్పాం, ఫిల్ సాల్ట్ యొక్క స్టార్మ్ ఈరోజు మనం చూస్తాము అని చెప్పి ఆల్మోస్ట్ చూపించాడు. అబ్బా స్టార్ము మిచెల్ స్టార్కి చుక్కలు చూపించాడు. రన్అట్ అవుతాడని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది కూడా రన్అట్ కూడా పాపం కింద పడి జారి దొర్లి అవుట్ అయ్యాడు అనమాట. లేకుంటే నాకు తెలిసి రీచ్ అయ్యేవాడేమో. సో ఆ రన్అట్ అయ్యాక ఏమైందో తెలియదు ఆర్సీబీ బ్యాట్స్మెన్స్కి. ఒక్కొక్కరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, రిస్క్ తీసుకుని రిస్కీ షాట్స్ ఆడి, ఫాల్స్ షాట్స్ ఆడి వికెట్స్ కోల్పోయారు అనమాట. బేసిక్గా మీరు చూశారు అంటే. సరే, రిస్క్ తీసుకున్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం. రిస్క్ ఎవరు తీసుకున్నారు? విరాట్ కోహ్లీ రిస్క్ తీసుకున్నాడు, రజత్ పడిదర్ రిస్క్ తీసుకున్నాడు, ఇక లియామ్ లివింగ్స్టన్ ఫామ్లోనే లేడనుకోండి. బేసిక్గా రిస్క్ తీసుకోవడం తప్పు కాదనమాట. అంటే ఇంత రిస్క్ తీసుకున్న వీళ్ళు రన్ రేట్ని పెంచేయడం ఏమైనా చేశారంటే చేయలేదు, వికెట్స్ ఇచ్చేసారనమాట. అది దేవదత్ పడికల్ అయితే ఒక ఫాల్స్ షాట్, అనవసరమైన షాట్ ఆడి అవుట్ అయ్యనిపించింది నాకు. అంటే అనుకోకుండా బాల్ వచ్చేసింది. ఈవెన్ జితేష్ శర్మకు కూడా మనం అతన్ని కూడా కన్సిడర్ చేయాలి. అది క్విక్ బౌన్స్ అనమాట, ఆడలేకపోయాడు. సో ఫిల్ సాల్ట్ 17 బాల్స్లో 37 రన్స్, విరాట్ కోహ్లీ 14 బాల్స్లో 22. విరాట్ కోహ్లీ చాలా సెట్ అయి కనిపించాడు అనమాట. బేసిక్గా అదే ఓవర్లో 6 కూడా కొట్టాడు, రిస్క్ తీసుకొని అవుట్ అయ్యాడు. ఇక దేవదత్ పడికల్ 1 రన్, రజత్ పడిదర్ 25. ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్. ఎందుకు ఇక మళ్ళీ పంజాబ్ టీంకి వెళ్ళిపోసామి నువ్వు? అంటే అంత మంచి అవకాశం వస్తుంది నీకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు బ్యాటింగ్ పంపిస్తున్నారు. టీంని సేవ్ చేసే సిచ్యువేషన్స్ ఈ 2025 ఐపీఎల్లో ఇప్పుడే నీకు చాలా వచ్చేసాయి. అలాంటి నువ్వు సరిగ్గా ప్రూవ్ చేసుకోకుండా ఎలా స్వామి? సో 4 రన్స్ అనమాట. ఇక టిమ్ డేవిడ్, సో వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ అనమాట తను వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ అని చెప్పి. అంటే లాస్ట్లో తను ఆ రన్స్ కొట్టకపోయినంటే ఆర్సీబీ ఇంకా ఘోరంగా ఓడిపోయేది. 12-13 ఓవర్స్కో స్కోర్ కొట్టేసేవాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్. సో 37 రన్స్. సో మీరు బౌలింగ్ చూశారు అంటే, సో మళ్ళీ చెప్పాను కదా, అందరికీ సెట్ అయ్యే పిచ్చి కాదు ఇది. కొంతమంది బౌలర్స్ కొట్టించుకున్నారు, కొంతమంది బాగా ఎక్సెల్గా బౌలింగ్ చేశారు అనమాట. ఫర్ సపోజ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు స్పిన్నర్సే, కానీ అక్షర్ పటేల్కి బాగా రన్స్ వచ్చాయి, బట్ కుల్దీప్ యాదవ్ చాలా కంట్రోల్ చేశాడు. ఇక అలాగే విప్రజ్ నిగమ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. సో ఫాస్ట్ బౌలర్స్కి వీళ్ళు ఫంకే వికెట్లు ఇచ్చారు, కానీ అంత అనుకూలించే పిచ్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్కి వచ్చాము అంటే, సో మీకు డౌట్ రావచ్చు, ఇది బౌలింగ్ వికెట్, అందుకే స్టార్టింగ్లో వికెట్స్ పడిపోయాయని చెప్పి. సో మళ్ళీ మీకు క్లియర్గా చెప్పాను అనమాట, అందరికీ సెట్ అయ్యే వికెట్ కాదు. అందుకే మీరు చూసారంటే జేక్ ఫ్రాజర్ అయితే చేసింగ్లో ఎప్పుడూ ఆడ్డు, మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం వాళ్ళ ప్రివ్యూ వీడియోలో. ఇక అభిషేక్ పురాల్ అవుట్ అయిపోయాడు. ఫ్యాఫ్ డూప్లెసిస్, బేసిక్గా ఫ్యాఫ్ డూప్లెసిస్కి పర్వాలేదు, బాగానే సెట్ అయ్యే వికెటే, మరి ఎందుకు కొట్టాడో తెలియదు, కానీ మేబీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనమాట. బట్ కేఎల్ రాహుల్ మీరు చూశారు అంటే 93 రన్స్, కానీ స్టార్టింగ్లో ఎంత స్లోగా ఆడాడు, అదే ఈ పిచ్కి కావాలి. పేషెన్స్, ఓపిక. సో ఫస్ట్ సెట్ అయ్యాడు అంటే ఆ పిచ్ పైన దుమ్ము దులిపేయచ్చు, అదే చేశాడు అనమాట కేఎల్ రాహుల్. లోకల్ బాయ్ అనమాట, లోకల్ బాయ్ కాదు లోకల్ బాయ్, అలా ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు, సూపర్గా బ్యాటింగ్ చేశాడు. ఇక అక్షర్ పటేల్ 15, ట్రిస్టన్ స్టబ్స్ 38, నాట్అవుట్ బ్యాట్స్మెన్. సో బౌలింగ్ చూసాము అంటే భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి మంచి స్పెల్ వచ్చింది, 2 వికెట్స్ తీసుకున్నాడు. యష్ దయాల్ 1 వికెట్. ఇక జోస్ హ్యాజల్వుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. బేసిక్గా 10-12 ఓవర్స్ వరకు మంచిగా బౌలింగ్ పడింది ఆర్సీబీది, కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఓవర్కి 16, 20, 22 ఇలా ఎట్లా పడితే రన్స్ ఇచ్చేసారనమాట. కరెక్ట్ వర్షం పడే టైంకి తన జోర్ని పెంచాడు అనమాట కేఎల్ రాహుల్ కూడా. క్విక్ బౌండరీస్ పట్ట కొట్టాడు. ఒకే ఓవర్లో జోస్ హ్యాజల్వుడ్ బౌలింగ్ అయితే దుమ్ము దులిపేశాడు. అంతే, సుయాష్ శర్మకు కూడా ఈరోజు అద్భుతంగా పడింది బౌలింగ్ అన్నది. సో 4 overs 25 runs 1 వికెట్, ఇదనమాట పరిస్థితి.
మొత్తానికైతే నన్ను అడిగితే మాత్రం ఇది ఆర్సీబీ చేసుకున్న మిస్టేక్ అని చెప్తాను అనమాట. వాళ్ళలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కానీ రజత్ పటిదర్ కానీ ఎవరైనా సరే మధ్యలో లియామ్ లివింగ్స్టన్ కానీ ఒక్కరు నిలబడి ఆడినా సరే ఈజీగా స్కోర్ అన్నది 190-200 వచ్చేది. అప్పుడు తర్వాత అంత ఈజీ కాదు చేజింగ్ అన్నది. సో కేఎల్ రాహుల్ కూడా ప్రెజర్లోకి వెళ్ళేవాడు, వికెట్స్ పడి ఉంటే అంటే స్టార్టింగ్లో బాగా వేసారు బౌలింగ్. సో అలానే కంటిన్యూ చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళు. ఇక ఇంపార్టెంట్ విషయానికి వద్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మనం ప్రివ్యూ వీడియోలో ఏం చెప్పాము, సిఎస్కే కేకేఆర్ ప్రివ్యూ వీడియోలో ధోని కెప్టెన్ అవుతాడా, ఎక్స్చేంజ్ అవుతుందా, జడేజా అని చేశారు కదా అలా అని చెప్పి డిస్కస్ చేసాము. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆ వీడియోలో కూడా ఏం చెప్పాను, అలా జరగదు, అలా చెయ్యరని చెప్పాను. కానీ ఇదెక్కడ గోలరా బాబు, ఎందుకు కెప్టెన్సీ చేంజ్ చేశారు? ఎస్, ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేయడం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ధోనిని కెప్టెన్ చేయండి, ధోని వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అని కూడా నేను ఒప్పుకుంటాను. కానీ రుతురాజ్ గైక్వాడ్ని తీసేయాల్సిన అవసరం ఏముంది? మీరు అనొచ్చేమో ఇప్పుడు ఎల్బో ఇంజురీ అని చెప్పి. నాకైతే నమ్మకం కుదరట్లేదు ఎల్బో ఇంజురీ అని చెప్పి. మేబీ తర్వాత ఏమన్నా ప్రూఫ్స్ బయటకు వస్తే నేను నమ్ముతాను, కానీ ఇప్పుడైతే నాకున్న నాలెడ్జ్తో నేను చూస్తున్న దాన్ని బట్టి అయితే నమ్మట్లేదు. ఎందుకంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది జడేజా టైంలో. జడేజాని తీసేశారు, ధోనిని పెట్టారు. సో అప్పుడు చాలా రిమోర్స్ వచ్చాయి అనమాట జడేజాకు, అండ్ అలాగే ఫ్రాంచైజీకి చాలా ఏమో జరుగుతుంది, గ్యాప్ ఏర్పడింది అని చెప్పి చాలా టైం పట్టింది అది పోవడానికి కూడా. సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఒకవేళ ఇప్పుడు ధోనిని పెట్టి రుతురాజ్ గైక్వాడ్ని తీసేసి రుతురాజ్ గైక్వాడ్ అలానే టీంలో ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రుతురాజ్ గైక్వాడే కెప్టెన్ కావాలి. సో అప్పుడు తన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట ఈ ట్రోల్స్ గీల్స్ ఇవన్నీ కూడా. సో అందుకే మేబీ తను అలా సైడ్ చేసారేమో నాకు అనిపిస్తోంది. ఎందుకంటే టీం సరిగ్గా లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా టీం సరిగ్గా లేదు సిఎస్కేది. సో ఈ టీంని తను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, బాగలేని టీం కాబట్టి ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ధోని కెప్టెన్గా చేశారు, ధోని అన్ని మ్యాచ్లు గెలిపించేస్తాడని చెప్పి వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే ధోని ఎంత మంచి కెప్టెన్ అయినా సరే అక్కడ టీం కూడా కొంచెం సహకరించాలి. అక్కడ అంత సహకరించే ప్లేయర్స్ ఏమీ లేరు. మ్యాచెస్ గెలవచ్చు, కానీ ఇప్పటి నుంచి మ్యాచెస్ అన్ని గెలిచేసి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట, చాలా కష్టం. ఒకవేళ అది జరిగితే మాత్రం ఇక ఎంఎస్ ధోనికి ప్రతి ఒక్కరు సెల్యూట్ కొట్టి పక్కకి వెళ్ళిపోండి, అది అంతే అనమాట. ఇంకా సో నేనేమంటున్నానంటే నెక్స్ట్ సీజన్కైనా ధోని ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, మైన్యూట్, 99 కాదు 100% నాకు తెలిసి ఉండడు అనమాట. సో ఇలా కెప్టెన్సీని చేంజ్ చేయడం ఏంటి? ఫర్ సపోజ్ మీరు చూసారంటే ఈ 2025 ఐపీఎల్ అని చెప్పట్లేదు, ఓవరాల్గా ఐపీఎల్ ఫార్మాట్లోనే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఒకే కెప్టెన్, ఒకే బాణం లెక్క. సో వీళ్ళు ఒకే కెప్టెన్తోనే మొత్తం సీజన్స్ నడిపించారు. సో వీళ్ళే అందరికీ ఒక ఆదర్శం అనమాట. అలాంటి సిఎస్కే ఎందుకు అంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది మ్యాచెస్ ఓడిపోయిన ప్రతిసారి? అప్పుడు జడేజా, ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్, ఇలా చేయడం తప్పనిపిస్తోంది. ఎప్పటికైనా మార్చాల్సిందే కెప్టెను. సో ఇప్పుడు మళ్ళీ ధోనిని పెట్టడం ఏంటి, ఆప్షన్ అని చెప్పి పెట్టారు. సో ఒకవేళ ధోని ఆప్షన్ లేకపోయిందంటే ఏం చేసేవాళ్ళు? అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు కదా, కంటిన్యూ చేస్తుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ముంబై చూడండి, ఇప్పుడు లాస్ట్ సీజన్ అట్టర్ ఫ్లాప్, ఈ సీజన్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాపే. ఏం జరుగుతుందో చెప్పలేము, ఇప్పటి నుంచి వాళ్ళు బాగా ఆడుతుంది. ఎందుకంటే ఇలాంటి టైమ్స్లో కొన్నిసార్లు కంబ్యాక్ ఇస్తూ ఉంటారు, ఇవ్వకుంటే. సో వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు కదా, వాళ్ళేం ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి కెప్టెన్స్ని మార్చిన వాళ్ళు చేయట్లేదు. సో నెక్స్ట్ సీజన్కి మారుస్తారేమో, మనకు తెలియదు ఏం జరుగుతుందో, ఇప్పుడైతే మనం డిస్కస్ చేయలేము. సో ఎందుకో రాంగ్గా వెళ్తోందేమో, ఇది రాంగ్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సిఎస్కేనే ఇన్ని రోజులు ఒక గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక 4 మ్యాచ్లు ఓడిపోగానే బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ చేంజ్ చేయడం, ఒకవేళ నిజంగా అంటేనే ఎల్బో ఇంజూరీ అయ్యి వెళ్ళింటే మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ నాకెందుకు అది నిజం కాదు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒకవేళ అదే నిజమైతే మనం ఏం చేయలేము. సో మరి ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లోకి ఎవరు వస్తారు టీంలోకి, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టైం పడుతుంది అనమాట. మేబీ ఇంకొక నెక్స్ట్ మ్యాచ్ లోపల ఎవరైనా వెతకచ్చు. సో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షానో, యశ్దులో ఎవరో ఒకరు రావచ్చు, చెప్పలేం. బట్ ఇప్పుడు ప్లేయింగ్ వాళ్ళకి ఎవరు వస్తారు? వస్తే రాహుల్ త్రిపాఠి రావాలి, లేదా దీపక్ కూడా రావాలి. మరి ఎవరిని తీసుకొని వస్తారో చూద్దాం. రేపు ప్లేయింగ్ లో వచ్చేవరకు ఎవరికి తెలియదు అనమాట, ఇది ఒక సస్పెన్స్ మాత్రమే. సో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో మళ్ళీ సిఎస్కే బౌన్స్ బ్యాక్ అవుతుందో కదా రేపు తెలిసిపోతుంది అనమాట. అంటే రేపే కాదు, ఇంకొక 2 మ్యాచ్లు చూడాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే మీకు త్వరగా అప్డేట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, అందుకే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ లేదు కాబట్టి నేను అక్కడ పోస్ట్ చేయలేకపోయాను, క్విక్ అప్డేట్ ఇవ్వలేకపోయాను, ఐఎమ్ సారీ. సో ప్రివ్యూ వీడియోలో కూడా మనకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అనే ఉంటుంది, నేనేం దాన్ని ఏం మార్చలేను అనమాట ఇప్పుడు. సో చూద్దాం రేపు మ్యాచ్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.